ప్రేక్షకులకు నమస్కారం. స్వర్గము అన్నది ఎక్కడుంది? పైన ఉంది. భూమి కింద ఉంది. నరకం కూడా పైనే ఉంది. సరే, మరి త్రిశంకుని స్వర్గము అనే ఒక పేరు మనం వింటూ ఉంటాం. త్రిశంకుడు, ఆయనకి ప్రత్యేకంగా ఒక స్వర్గం. అదెక్కడుంది అంటే భూమికి అలాగే స్వర్గానికి మధ్యలో, అంటే మరి మధ్యలో కాదు, మనకి కనిపించదు, కానీ కొద్దిగా పైకే. కానీ అది స్వర్గం కాదు. స్వర్గ ప్రవేశం అన్నది త్రిశంకునికి లేదు. మరి ఎవరు ఈ త్రిశంకుడు అంటే ఇక్ష్వాకు వంశానికి సంబంధించిన ఒక మహారాజు. మరి ఆయనకి అసలు స్వర్గాన్ని ఎవరు ఏర్పరిచారు? మరి అలా ఏర్పరిచిన తర్వాత ఇంకొక స్వర్గం ఎందుకు? ఆయనే స్వర్గానికి వెళ్ళొచ్చు కదా. ఇలా ఈ సంఘటన గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఎన్నో విషయాలు మనం నేర్చుకోవచ్చు. అందుకని త్రిశంకుని స్వర్గము అంటే అటు కాదు ఇటు కాదు మధ్యలో అనేటప్పటికీ ఎప్పుడైనా మనం చెప్పాలి అంటే అదేదో త్రిశంకుని స్వర్గంలా అని వాడుతూ ఉంటారు. కారణం ఏమిటి అంటే పూర్తిగా ఎక్కడికైతే వెళ్ళాలో చేరుకోవాలో అక్కడా లేరు, లేకపోతే ఎక్కడి నుంచి బయలుదేరారో అక్కడా లేరు అనేటట్టుగా అనమాట. సరే, ఇంతకీ ఈ రాజు గురించి, అలాగే అతను ఏర్పరచుకున్న లేదు అతనికి ఏర్పాటు చేసిన అని చెప్పాలి ఆ స్వర్గం గురించి మనం మాట్లాడుకుందాం. అసలు స్వర్గ ప్రవేశం అన్నది ఎవరికి ఉంటుంది అంటే మనం నిర్ణయించుకోవడానికి ఉండదు కదా. మనం చేసిన కర్మల యొక్క లెక్కలు అక్కడ చిత్రగుప్తుడు వేస్తూనే ఉంటాడు. ఇక పరమాత్మ అంతటా నిండి ఉన్నారు, ప్రకృతిలో ఉన్నారు, ప్రతి క్షణం మనతోనే ఉంటూ ఉంటారు. అందుకని మనం చేసే ప్రతి కర్మ అందులో మంచి ఉందా, లేకపోతే భావనలో ఎటువంటి ఆలోచన ఉంది, అన్నీ భగవంతుడికి తెలుసు. ఆ లెక్కల్లో ఎప్పుడూ కూడా తప్పు అన్నది ఉండదు. మనమే తప్పుడు లెక్కలు వేసుకుంటూ ఉంటాం. మొత్తానికి ఈ లెక్కలు వేసిన తర్వాత మనల్ని మంచి దగ్గరికి పంపించాలా అంటే ఆనందంగా ఉన్న స్థలం అదే కదా స్వర్గం అనుకుంటాం. అక్కడికి వెళ్ళాలా, లేకపోతే కష్టాలతో ఉన్న స్థలం అక్కడికి వెళ్ళాలా అనేటట్టుగా నిర్ణయం ఉంటుంది. సరే, మనందరికీ విశ్వామిత్ర మహర్షి తెలుసు. ఆయన్ని మనం మహర్షి అని అంటున్నాం. అలాగే వశిష్ఠ మహర్షి, ఆయన ఇక్ష్వాకు వంశానికి ఆయన కులగురువు. ఇంకా చెప్పాలి అంటే రాముల వారికి కూడా ఆయనే కదా గురువు. ఇది వీళ్ళిద్దరూ మహర్షులే. కాకపోతే విశ్వామిత్రుడికి సంబంధించి, వశిష్ఠుల వారికి సంబంధించి ఒక పెద్ద విషయం జరిగింది. విశ్వామిత్రుల వారు ఒకానొక సమయంలో ఒక మహారాజు విపరీతమైన అహంకారంతో ఆయన ప్రవర్తించిన తీరు ఏదైతే ఉందో ఇది కూడా మనకి రామాయణంలో కనిపిస్తుంది. అది పూర్తిగా వేరే కథ. ఇప్పుడు మనం వేరే విషయం మాట్లాడుకుంటున్నాం. కానీ ఒక మహారాజు, అహంకారంతో కూడుకున్న మహారాజు, ఆయన తపస్సు చేసి ముందుగా వశిష్ఠుల వారి మీద కోపంతోనూ, లేకపోతే ఆయన్ని అణగదొక్కాలని, ఆయన పైన విజయాన్ని సాధించాలని ప్రయత్నం చేసిన తపస్సు అన్నది చిట్ట చివరకు ఆయన ఇంద్రియ నిగ్రహం చేసుకుని మహర్షి స్థాయికి వెళ్ళినప్పుడు, బ్రహ్మర్షి స్థాయికి వెళ్ళినప్పుడు ఆయన మనసులో ఇక ఈ కోపాలు, ద్వేషాలు ఇవన్నీ పోయి ఆయన బ్రహ్మర్షి అయిపోయారు. ఒకటి విశ్వామిత్రుల వారు, వశిష్ఠుల వారు అప్పుడు ఒక సమాన స్థాయికి ఎదిగారు. అయితే ఎప్పుడైతే ఈయన కోపంతో రగిలిపోతున్నాడు, ఎప్పుడైతే వశిష్ఠుల వారిని ఎలాగైనా ఓడించాలి, ఆయన్ని ఎలాగైనా చంపేయాలి, లేకపోతే ఆయనకి అపకీర్తి తేవాలి అనే ఆలోచనతో ఉన్నప్పుడు, ఇంకా బ్రహ్మర్షి స్థానానికి వెళ్ళలేదు కదా, ఆ సమయంలో జరిగిన విషయం గురించి మనం మాట్లాడుకుందాం. దానికి ఈ త్రిశంకుని స్వర్గానికి సంబంధం ఉందన్నమాట. ఏమిటో సంబంధం? ఈ విశ్వామిత్రుల వారు అంటే కౌశిక మహారాజు, ఆయన తపస్సు చేస్తున్నాడు, శక్తులు పొందుతున్నాడు, తర్వాత దాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి అంటే మహారాజులు లేకపోతే మహర్షులు వాళ్ళు ఒక్కొక్కసారి ఎంత శాంతితో ప్రవర్తిస్తూ ఉంటారు. కారణం ఏమిటి అంటే వాళ్ళ దగ్గర తపశ్శక్తి లేక కాదు. అలా నీళ్లు తీసుకుని అయిపో, ఇలా మారిపో అని అన్నారంటే వాళ్ళు చాలా తేలికగా శపించగలరు. పూర్వం రాజులకి కూడా ఆ శక్తి ఉండేది. కారణం ఏమిటి అంటే వాళ్ళు ప్రవర్తించిన ధర్మము, లేకపోతే వాళ్ళ ధర్మాన్ని పట్టుకుంటూ ఉండేవారు కాబట్టి విశేషమైన శక్తులు. ఇక మహర్షుల గురించి చెప్పనవసరం లేదు. వాళ్ళ తపశ్శక్తి వాళ్ళని అడ్డుకుంటూ ఉండేది. అయినా కూడా ఎప్పుడూ క్రోధంతో, కోపంతో, లేకపోతే విపరీతమైన మనసులో కోరికలతో వాళ్ళు ఎప్పుడు ప్రవర్తించరు. కారణం ఏమిటి అంటే వాళ్ళ తపశ్శక్తి అన్నది వాళ్ళు పోగొట్టుకోరు. ఏమిటా తపశ్శక్తి? భగవంతుడు మనకి కొన్ని శక్తులు ఇస్తాడు. ఇప్పుడు మనం ఋషులమా మునులమా అంటే కాదు, కానీ ప్రతి ఒక్కరిలో ఒక శక్తి ఉంటుంది.
దాన్ని ఎప్పుడు దుర్వినియోగం చేసుకోకూడదు. మనం కోపంతోనో, క్రోధంతోనో, లేకపోతే అహంకారంతోనో మనకి ఉన్న ఈ శక్తిని మనం దుర్వినియోగం ఎప్పుడైతే చేస్తామో, అవతల వాళ్ళ పతనానికి ఉపయోగిస్తూ ఉంటామో, ఖచ్చితంగా మనకున్న శక్తి తగ్గిపోతూ ఉంటుంది. దీన్నే మనం దానిలా చూసుకోవచ్చు. అంటే ఇదివరకు ఋషులు మునులు ఎందుకు కోపానికి గురి కాకుండా ఉంటూ ఉండేవారు, ఎప్పుడు ప్రశాంతంగా ఉంటూ ఉండేవారు, వాళ్ళ దగ్గర ఉన్న శక్తులు కాపాడుకుంటూ ఉండేవారు. దుర్వినియోగం చేసేవారు కాదు, సద్వినియోగం చేసుకునేవారు. అదే మనం ఇప్పుడు నేర్చుకోవాలి. ఇప్పుడు ప్రత్యేకించి ఎవరినైనా శపించగలమా? లేదు. కానీ మనకున్న శక్తులతో అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇలా చేసినట్లయితే మనకున్న శక్తులు నెమ్మదిగా నశించిపోతాయి, మనకి కూడా పనికి రాకుండా పోతాయి అన్నమాట. వశిష్ఠుల వారు ఆ స్థాయిలో ఉంటూ ఉండేవారు. ఆయనకి ఎప్పుడు కోపం లేదు, ద్వేషం లేదు, అహంకారం లేదు, అవతల వాళ్ళలో కూడా పరమాత్మను చూడటం. విశ్వామిత్రుడు వారు విశేషమైన అంటే శత్రుత్వ భావనతో ఎలాగైనా వశిష్ఠుడిని ఓడించారని. మరి ఆయన ఎన్నో శక్తులు సంపాదించుకున్నాడు, ఆ తర్వాత అస్త్రాలు శస్త్రాలు నేర్చుకున్నాడు, అవన్నీ ప్రయోగించడం మొదలుపెట్టారట. ఒకానొక సమయంలో ఆశ్రమానికి వచ్చి కేవలం బ్రహ్మదండం పట్టుకుని వశిష్ఠుల వారు నించున్నారు. ఆయన కోపం లేదు, ఆయన తిరిగి శపించటం లేదు, ఆయన తిరిగి బాణాలు వేయటం లేదు. ఎన్ని బ్రహ్మాస్త్రాలు ఉపయోగించినా, ఎన్ని శస్త్రాలు ఉపయోగించినా అన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోయాయట. అప్పుడు విశ్వామిత్రుల వారు అనుకున్నారు, నేను చేసిన సాధన సరిపోలేదా? అంటే ఆయన ఏం పట్టుకుని నించున్నాడు? ఆయన చేతిలో ఒక్క ఆయుధం లేదు, కేవలం బ్రహ్మదండం పట్టుకుని నించున్నాడు. అంటే పరబ్రహ్మ స్వరూపం ఒక్క భావన చేసుకుంటే చాలు, అంతటా బ్రహ్మాన్ని చూడడం అనేది అలవాటు చేసుకుంటే బహుశా అలాంటి వాళ్ళకున్న శక్తి వేరే ఉంటుంది. ఈ క్షత్రియ ధర్మం ఏదైతే నేను పాటిస్తున్నానో, అంటే క్షత్రియులు అనేటప్పటికి విశేషమైన శక్తి ఉంటుంది కదా, ఇది పనికిరాదు, ఆ శక్తి చాలా ఎక్కువ అని తెలుసుకున్నారు. ఆయన మళ్ళీ వెళ్ళి తపస్సు చేశారు. ఏ తపస్సు వల్ల ఆయన శక్తులు పొందారో అవన్నీ కూడా వృధా అయిపోయాయి, ఆయన తపశక్తి పోయింది. మళ్ళీ వెళ్ళి తపస్సు చేసుకుంటున్నారు. కారణం ఏమిటి అంటే ఏదో ఒక రకంగా వశిష్ఠుల వారి మీద ఏదో పగ సాధించాలన్నమాట. సరే, ఈ ప్రయత్నంలోనే ఇక్ష్వాకు వంశానికి సంబంధించి త్రిశంకుడు అనే ఒక మహారాజు, ఆయనకు కోరిక, విచిత్రమైన కోరిక. అదేమిటి అంటే ఆయన్ని శరీరంతో, అంటే ఆయన ఎలా ఉన్నాడో అలాగా తీసుకెళ్ళిపోవాలట ఆయనకి స్వర్గానికి. ఎందుకు? కారణం ఏమిటి అంటే నేను బోళ్ళన్ని హోమాలు చేశాను, బోళ్ళన్ని యజ్ఞాలు చేశాను, బోళ్ళు దాన ధర్మాలు చేశాను. అంటే దాన ధర్మాలు చేయటము, పూజలు చేయటము ఇది నాకు కేవలం పుణ్యం ఇస్తుంది, లేకపోతే అందరూ నా గురించి చెప్పుకుంటారు, స్వర్గానికి వెళ్ళిపోతాను అని చెయ్యకూడదుగా. అవతల వాళ్ళలో పరమాత్మను చూస్తున్నాను, పరమాత్మ మనిషి జన్మ ఇచ్చినందుకు నాకు ఇచ్చాడు కాబట్టి ఇవ్వగలుగుతున్నాను, పరమాత్మను కృతజ్ఞతా భావనతో స్మరించుకుంటున్నాను అనుకోవాలే కానీ అహంకారంతో ఇవేవీ చెయ్యకూడదు. దానంతో అహంకారం చేసినా దానికి ఒక్క పైసా పుణ్యం కూడా మనకి రాదు, సద్భావనతోనే చెయ్యాలి. అందుకే ఆయన కోరిక అది. అలా బోళ్ళని యజ్ఞాలు చేసి ఒక విశేషమైన యజ్ఞం చేయించండి నాతోని, నేను అలా వెళ్ళిపోవాలి స్వర్గానికంటే. అందరూ అంటున్నారట అదేమిటది, అది సాధ్యం కాదు. మనం చేసుకున్న కర్మలు బట్టి భగవంతుడే పంపించాలి ఏదైనా రథం, రా నువ్వు స్వర్గానికని, లేకపోతే రా వైకుంఠానికి అని భగవంతుడు పిలవాలి. కానీ ఆయన వినలేదు. ఆయన వశిష్ఠుల దగ్గరికి వెళ్ళి, కులగురువు కదా, అడిగితే వశిష్ఠుల వారు అన్నారంటే నీకు ఆ అర్హత లేదు, ఆ అర్హత ఉంటే భగవంతుడే తీసుకెళ్తాడు, కాబట్టి నేనేం చెయ్యలేను. సరే, ఈయన ఇలా అన్నారని చెప్పి ఆయన కుమారుల దగ్గరికి వెళ్ళారట, వశిష్ఠుల వారి కుమారుల దగ్గరికి. వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు? తండ్రి గారు వద్దు అన్నారంటే మీకు అర్హత లేదు, అంతే కదా. గురువుకి తెలుసు మనకు ఎంత అర్హత ఉంటుందో. లేదు కాబట్టి మేము కూడా ఏం సహాయం చెయ్యలేము అనేసారట. రాజుగారికి చాలా కోపం వచ్చింది. ఆయన తెలుసుకున్నారు విశ్వామిత్రుల వారి గురించి. ఆయన దగ్గరికి వెళ్ళి అడిగారట. నేను అడిగాను, వశిష్ఠుల వారు కాదన్నారు అన్న వెంటనే విశ్వామిత్రుడు, ఓ వశిష్ఠుడు కాదన్నాడా, చెయ్యలేనన్నాడా, అయితే నేను చేసి చూపిస్తాను. ఎందుకు అంటే కారణం ఇక్కడ త్రిశంకుడి మీద విపరీతమైన ప్రేమ కాదు, బంధుత్వం లేదు, వశిష్ఠుల వారంటే పడదు, ఎలాగైనా ఆయన్ని ఓడించాలి, కాబట్టి నేను నిన్ను స్వర్గానికి ఇలా శరీరంతో తీసుకుని వెళతాను, నేను ప్రత్యేకమైన హోమాలు యజ్ఞాలు చేస్తాను, దేవతలు వస్తారు నిన్ను తీసుకెళ్తారని ఆయన చెప్పారట. ఎందుకు అంటే ఆయన మళ్ళీ తపస్సుకి కూర్చున్నారు, ఆయనకి మళ్ళీ ఇంకొన్ని శక్తులు వచ్చాయి. దాన్ని సద్వినియోగం చేస్తున్నారా, దుర్వినియోగం చేస్తున్నారు. కారణం ఏమిటి అంటే అర్హత లేని వాళ్ళకి కూడా ఆయన స్వర్గానికి పంపించేయాలని. కారణం ఏమిటి అంటే ఆయన కోపంతో ఉన్నాడు, ఇంకా ఇంద్రియ నిగ్రహం అన్నది జరగలేదు. అందుకే ఒక పెద్ద హోమము యజ్ఞము అన్నది చేస్తున్నారట. పిలిపించండి అందరినీ అన్నారట. వశిష్ఠుల వారిని పిలిచారు, ఆయన నేను రానన్నాడు. వశిష్ఠుల కుమారుల్ని పిలిచారు, వాళ్ళు మేము రామన్నారు. వాళ్ళని శపించారట. పాపం వశిష్ఠుల వారి యొక్క 100 సంతానాన్ని కూడా విశ్వామిత్రుల వారు శపించేశారు. సరే,
అది పూర్తిగా మళ్ళీ వేరే కథ. ఇలా కొంతమంది భయానికి వచ్చారు. అమ్మో! విశ్వామిత్రుడు ఇప్పుడు శపించగలడు, ఎందుకు వచ్చిందని. అందరూ హోమం చేస్తున్నారు, పిలుస్తున్నారంటే దేవతలు రావడం లేదు. కారణం ఏమిటి అంటే, అలా మేమేదో చేసేస్తాము అహంకారంతో ఒక పూజ చేస్తే భగవంతుడు ఎందుకు వస్తాడు? దేవతలు రామన్నారు, హవిసులు పుచ్చుకోమన్నారు, మిమ్మల్ని మేము స్వర్గానికి తీసుకుని వెళ్ళలేము అని చెప్పేశారు. ఇంద్రుడు అంటున్నట్ట, స్వర్గానికి వచ్చే అర్హత నీకు లేదు, ఇన్ని కర్మలు ఈ రకంగా చేసేస్తే సరిపోదు, నీ మనసులో ఉన్న దుర్బుద్ధి ఏమిటి అది మాకు తెలుసు కదా. విశ్వామిత్రుడు వారు అనుకున్నారట, ఎవరి కోసం రారు అని. ఆయన ఇంద్రుడినే భయపెట్టాలని అనుకున్నారు, కానీ ఇంద్రుడు ఎందుకు భయపడతాడు? ఆయన మాత్రం ఒప్పుకోలేదు. సరే, విశ్వామిత్రుడు ఇంకా తన తపశ్శక్తి ఏదైతే ఉందో దాన్ని బయటికి తీసుకొచ్చి నెమ్మదిగా అలాగా పంపిస్తున్నారట. మనం ఊహించుకోవచ్చు, ఒక శరీరంతో ఒక వ్యక్తి అలాగ పైకి వెళ్ళిపోవటం. ఏం పర్వాలేదు వెళ్ళు, నా తపశ్శక్తితో నిన్ను స్వర్గంలో కూర్చోబెడతాను, వాళ్ళు వచ్చి నిన్ను తీసుకుని వెళ్ళవలసిన అవసరం లేదు, నేనే తీసుకుని వెడతాను అని చెప్పి ఈయన అక్కడ మొదలు పెడుతున్నారు. ఆయన తపశ్శక్తి ఉందిగా, దాన్ని ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు నెమ్మదిగా త్రిశంకుడు అలా పైకి పైకి వెళ్ళిపోతున్నట్ట. ఇంద్రుడు చూశాడు, ఇదేంటిది అలా ఎలా వచ్చేస్తాడు అని చెప్పి ప్రవేశం లేదు అని ఆయన్ని ఒక్క తాపు తోసాడు. ఎందుకంటే అక్కడ దేవతల శక్తి వేరు కదా. ఇప్పుడు కింద పడక అలాగే పైకి చేరలేక అక్కడే మధ్యలో తిరుగుతున్నట్ట. అది కూడా చక్కగా ఇలా నేరుగా వెళ్ళాడు, అక్కడ వాళ్ళు పంపించేశారు కాబట్టి ఊర్ధ్వముఖంలో, అంటే తల కింద ఉందట, కాళ్ళు పైన ఉన్నాయట, కిందకి మళ్ళీ పడిపోతున్నట్ట ఈ మహారాజు. అప్పుడైనా బుద్ధి తెచ్చుకోవాలి కదా, నాకు ఎందుకు వచ్చింది బాధ అని. లేదు, ఇప్పుడు విశ్వామిత్రుల వారైనా సరే వదిలేద్దాం, ఎందుకు వచ్చిందిలే అని అనుకోవచ్చు కదా. లేదు, ఆయన కూడా ఇంకా శక్తులను ఉపయోగిస్తున్నారు. మొత్తానికి ఇంద్రుడు ఇతరత్ర దేవతలు స్వర్గానికి రావడానికి వీల్లేదు అని శాసనం చేసేసారు. వాళ్ళు తోసేస్తున్నారు, వాళ్ళు అడ్డుకుంటున్నారు. సరే, ఇంతగా నువ్వు తపశ్శక్తిని నువ్వు ఉపయోగిస్తున్నావు కాబట్టి, ఈ మహారాజుకి ఒక స్వర్గ ప్రాప్తి నువ్వు కలిగించాలనుకుంటున్నావు కాబట్టి, నువ్వు ఒక అంటే ఈ స్వర్గానికైతే ఎలాగో అర్హత లేదు కాబట్టి ఆ మధ్యలోనే ఎక్కడైనా నువ్వు ఒకటి నిర్మిస్తే కనుక స్వర్గం లాంటిది. ఎందుకంటే అప్పటికే విశ్వామిత్రుడు అసలు పూర్తిగా నేను అది చేసేస్తాను, ఇది చేసేస్తాను, అంతా మార్చేస్తాను అనేటట్టుగా ఆయన సిద్ధంగా ఉన్నాడు. సరే, భగవంతుడు ఇంత కష్టపడుతున్నావు కదా, మరి నీ శక్తులను ఉపయోగించు, కాకపోతే ఈ స్వర్గానికి మాత్రం రావడానికి వీల్లేదని. అప్పుడు విశ్వామిత్రుడు వారు తన అంటే శక్తులు ఏవైతే ఉన్నాయో వాటితో ఒక స్వర్గాన్ని అక్కడ సృష్టించారు. అంటే నక్షత్ర మండలి దగ్గర ఒక ప్రదేశాన్ని సృష్టించారు. అక్కడ అనుగ్రహం ఇవ్వాలన్న దేవతలు ఒప్పుకోవాలి. సరేలేని దేవతలు ఒప్పుకున్నారు. ఇంత కష్టపడ్డావు కాబట్టి, ఇన్నాళ్ళు ఇన్ని సంవత్సరాలు చేసిన తపస్సుని ఇలా ఉపయోగిస్తున్నావు కాబట్టి సరే, అక్కడ కొన్ని భోగభాగ్యాలు త్రిశంకుడు అనుభవిస్తాడు. కాకపోతే అది త్రిశంకుని స్వర్గం మాత్రమే, అది అసలైన స్వర్గం కాదు అనేటట్టుగా. అప్పుడు ఈ త్రిశంకుడు అలా తలకిందులుగా పడిపోతున్న ఈ త్రిశంకుడు అక్కడ ఆ ప్రదేశానికి వెళ్ళి ఉన్నట్ట. ఇప్పుడు ఏమైంది? అటు భూమి మీద మహారాజుగా లేడు, అటు నిజంగానే స్వర్గానికి వెళ్ళాడా అంటే అది లేదు, మధ్యలో ఉన్నాడనమాట ఎక్కడో. ఆ రకంగా విశ్వామిత్రులు వారు సంపాదించుకున్న శక్తులన్నీ పూర్తిగా పోయాయి. ఎందుకు అంటే అవన్నీ దుర్వినియోగం అయిపోయాయి. మళ్ళీ ఆయన తపస్సు చేయడానికి వెళ్ళారు. ఎందుకంటే ఆయన బ్రహ్మర్షి స్థానాన్ని సంపాదించాలనుకున్నారు. ఎందుకంటే ఆయనకు వశిష్ఠుల వారి మీద విపరీతమైన ద్వేషము. కాకపోతే ఆ తర్వాత ఆయన బ్రహ్మర్షి స్థానానికి వెళ్ళిన తర్వాత ఇంద్రియ నిగ్రహం అన్నది అది అలవాటైపోయిన తర్వాత అంతటా బ్రహ్మాన్ని చుట్టం అలవాటు చేసుకున్నారు కాబట్టి వెళ్ళి వశిష్ఠుల వారి కాళ్ళ మీద పడిపోయి క్షమించమని అడుగుతారు. అది పూర్తిగా వేరే విషయం. కాకపోతే త్రిశంకుని స్వర్గం అంటే ఆ రకంగా ఈ స్వర్గాన్ని ఏర్పాటు చేశారనమాట. అందుకే ఎంత అహంకారంతో ఉంటామో అంత మంచి స్థానము అన్నది కోల్పోతూ ఉంటాము. ఈ విషయం తెలుసుకోవాలి. మన దగ్గర ఉన్న శక్తుల్ని మనం దుర్వినియోగం చేసుకున్నామా, మనకి కూడా ఉపయోగం లేకుండా పోతాయి. మళ్ళీ మనం సాధన చేసుకోవాలి. విశ్వామిత్రుడు వారి దగ్గర ఉన్న శక్తులు అన్నీ పోయాయి. దేనికోసం అంటే ఒక మంచి పని కోసం కాదు, ఒక తప్పు పని కోసమే. కాబట్టి ఆయన మళ్ళీ సాధన చెయ్యవలసి వచ్చింది. అలాగే త్రిశంకుడి యొక్క దుర్బుద్ధి ఏదైతే ఉందో దీనివల్ల ఆయన వేరే స్థలానికి వెళ్ళి కూర్చున్నాడే కానీ అసలైన స్వర్గం ఆయనకి ప్రాప్తించలేదు. ఇవన్నీ కూడా మనం నేర్చుకోవచ్చు ఈ విషయం తెలుసుకుంటూ. అందుకే ఈ త్రిశంకుని స్వర్గం గురించి మనకి రామాయణం అలాగే ఇతరత్ర గ్రంథాలలో కూడా ఈ ప్రస్తావన ఉంటుంది. ఈ కథ మనకి ఇన్ని మంచి విషయాలు నేర్పిస్తుంది. నమస్తే.